విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క బోటుతో గాలిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో జేడీ ఫిషరీస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బాధిత మత్స్యకార కుటుంబాలను వాసుపల్లి గణేష్ పరామర్శించారు. బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణం అనుకూలంగా లేదని ఐఎండీ హెచ్చరికలు ఉన్నప్పటికీ మత్స్యకారులను చేపల వేటకు ఎలా అనుమతించారని వాసుపల్లి గణేష్ నిలదీశారు. తీరానికి కేవలం 10 కిలోమీటర్ల సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను కాపాడటానికి అంత ఆలస్యం ఎందుకవుతుందని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారుల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదని వాసుపల్లి గణేష్ దుయ్యబట్టారు. మత్స్యకారుడు కనీసం 6-7 గంటల సముద్రం ఎదగలుగుతాడు కంటిన్యూస్ గా. ఇది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, కానీ వెదర్ బాగలేదు. లక్కీగా ఒక క్రూజ్ షిప్ వచ్చింది. వచ్చి వాళ్ళేమో జాకెట్స్ విసిరారు. ఆ జాకెట్ ఒకరు క్యాచ్ చేసుకున్నారు. అతనే బోట్ ఓనరు. మిగతా వాళ్ళేమో లాగిస్తుంది అన్నమాట లోనికి. సో అంటే ఒకవేళ కానీ హెలికాప్టర్ కానీ తిరిగి ఉంటే తాళ్ళు దించొట్టి పాడికి వస్తుంది ఎవరు 7 అంటే ప్రాణానికి వాల్యూ లేదు. ఇక్కడ ప్రాణానికి వాల్యూ లేదు. మత్స్యకారి ప్రాణానికి ఆంధ్రప్రదేశ్లో వాల్యూ లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం ఇదే జరుగుతుందని చెప్పేసి. ఏముంది, టెక్నాలజీ ఉంది కదా. చక్కగా ఇండియన్ కోస్ట్ గార్డ్ చెప్పి ఒక 10 బోట్లనేమో ఆపరేషన్లో దించి వస్తారు. వెదర్ పాడైపోయింది, ఏమైనా జరగచ్చు. ముందు చూపు ఉండాలి కదా, ఫోర్సీనెస్ ఉండాలి కదా. ఆ ఫోర్సీకి తగ్గ ఫోర్స్టాలు చేయాలి కదా గవర్నమెంట్. జరిగిపోయిన తర్వాత వీళ్ళు ఎంత ఆపరేషన్ చేస్తే సుఖమేంటి? విశాఖ మత్స్యకారుల గల్లంతుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో నిలిచిపోవటం, వారితో సంబంధాలు తెగిపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలన్నారు. కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు విభాగాల సమన్వయంతో గాలింపు చేపట్టాలన్నారు వైఎస్ జగన్. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించడంతో పాటు మత్స్యకారులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.